థ్యాంక్ యూ వాసు. వెల్కమ్ బ్యాక్ టు మీ దగ్గర మళ్ళీ వస్తాను. రైట్, రామ్మోహన్ రావు గారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒకవైపు ఎగ్జిట్ పోల్స్ చాలా రకాలుగా, అంటే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాకపోయినా కానీ బట్ కొన్ని అంచనాలు మాత్రం రిలీజ్ చేస్తూ ఉంటారు, కొన్ని సార్లు మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్ ఆ నెంబర్ మ్యాచ్ కాకపోయినా కానీ అక్కడి వరకు రీచ్ అయ్యేటువంటి సందర్భాలు మనం చాలా చూసాం. సో గతంలో 151 సీట్లు వచ్చినటువంటి వైసీపీ వైనాట్ 175 అన్నటువంటి నినాదంతో ముందుకు పోవడం జరిగింది. బట్ ఇప్పుడు అదే వైసీపీకి 55 నుంచి 75 సీట్లు వస్తాయంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ కొన్ని వినిపిస్తున్నాయి. ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ 98 నుంచి 120 అన్నది వినిపిస్తుంది. జనసేన ఎన్నొస్తాయి, 15, 14 ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి. బట్ ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే ఇవి సొంతంగా చేయించుకోవడం వేరు, జనాల సర్వే నుంచి చేయడం వేరు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే ఒకవైపు పోస్టల్ బ్యాలెట్లో 4,80,000 ఓట్లు పడ్డం. సో ఆ పోస్టల్ బ్యాలెట్లో చాలా వరకు వ్యతిరేక ఓటే పడింది. దరిదాపు ప్రభుత్వ ఉద్యోగులు కానీ టీచర్లు కానీ చాలా వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళపైన దాడులకు కూడా ప్రభుత్వం దిగింది. అది వ్యతిరేకత రూపంలో ఈరోజు ఓట్లలో కనిపించింది అన్నది ఒక పాయింట్ అయితే కనుక ఈ ఎగ్జిట్ పోల్ చూపిస్తున్నటువంటి అంశాలు. సో ఈ కంపారిజన్ చూసుకుంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిందనుకోవాలా, ప్రతిపక్షాలు ఈసారి బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏమైనా సాధించబోతుంది అనుకోవాలా, ఎట్లా చూడాలి ఏపీలో? శ్రీకాంత్ గారు, ఒకటి కలిస్తే ఒక్కోసారి 2 కాదు 11 కూడా అయితే 11 అవుతుంది. కనుక ఎన్నికలు ఏదైనా జరగచ్చు. రెండు ఎన్నికలు కూడా ఒకే విధంగా ఉండవు. అంటే పాత పద్ధతి చూసుకుంటే మనకు అప్పుడు అట్లా వచ్చింది కనుక ఇప్పుడు ఇట్లా రావాలని ఏం లేదు. రెండోది ఏమవుతుందంటే మనకు ఈ సర్వేలు మొత్తం పారేయలేం కానీ కొన్ని పార్టీల పరంగా సర్వేలు చేయించుకున్నారు. ఇప్పుడు దాదాపు 20 సర్వేలు చెప్తుంటే నేషనల్ వైడ్ సర్వేస్ కానీ మనకు రాష్ట్రం చేసిన సర్వేలు చూసుకుంటే చాలా డిఫరెన్స్ కనపడుతుందని నేను అందుకనే అంటున్నాను. అంటే వాస్తవానికి దగ్గరగా ఉన్న సర్వేలు కొన్ని ఉండొచ్చు, కానీ వాస్తవానికి చాలా దూరంగా ఉన్న సర్వేలు ఉన్నాయి. ఉదాహరణకు అంటే వైసీపీ మెల్లమెల్లగా తగ్గించుకుంటుంది. చూశారు కదా, 175 వైనాట్ 175 నుంచి 140 అన్నారు, 120 అన్నారు. ఎట్లయినా సరే మ్యాచ్ ఫిగర్ జరుపుకుంటామనే మాట కూడా మాట్లాడుతున్నారు కొందరు వైసీపీ నాయకులు. కనుక మెల్లమెల్లగా వాస్తవానికి వస్తారు అని నేను అనుకుంటున్నాను. ఇంకా మహా అయితే ఇంకొక 20 గంటలలో 15 గంటలలో మొదలవుతుంది. ఇక్కడ నుంచి మనం 24 గంటల్లో తేలిపోతుంది. ఈ టైం మాట్లాడుకుంటాం. అందుకని నేను ఏమంటున్నానంటే ఇక్కడ 2 విషయాలు నేను గమనించాను. ఒకటి, ఆంధ్రప్రదేశ్ లో ఇంత టైట్ పొజిషన్ ఎప్పుడు లేదనుకుంటున్నాను. గతంలో కూడా మన 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ గెలుస్తా అనుకున్నది. ఎందుకంటే విడిపోయినా సరే మేము గెలుస్తాం, మా బలం మాకుంది అనుకున్నది. కానీ మనకు జనసేన ఓట్లు బాగా దెబ్బతీసినాయి. 6 నుంచి 8% ఓట్లు బాగా ప్రతి నియోజకవర్గంలో వాళ్ళకి దెబ్బతీసినాయి. అందుకనే ఇప్పుడు వాస్తవానికి వచ్చారు కనుక కూటమి బలం పెరుగుతుంది అనేది నిర్వివాద అంశం. ఎందుకంటే 23 దగ్గర పోయినసారి 23 కదా కూటమికి వచ్చి మనకు తెలుగుదేశానికి వచ్చినాయి. అందుకని 23 కదా పోయినసారి వచ్చినాయి. దాన్ని ఖచ్చితంగా పెంచుకుంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వాస్తవంగా నేను అనుకుంటుంది ఏంటంటే ఈ 140 దాకా, అంటే కూటమి 140 దాకా పోతుంది. జనసేన 21, కొన్ని సర్వేలు చూస్తే మనకి చాలా విచిత్రం అనిపించింది. 21కి పోటీ చేస్తే జనసేన 20 గెలుస్తుందని కొందరు ఇచ్చారు. కొన్ని సర్వేలు 20 అన్న, కొన్ని సర్వేలు 14, 15, 13, 14 కూడా అన్న సందర్భం. ఇటుపక్క 144 సీట్లలో పోటీ చేసిన టీడీపీ 120 దాకా గెలుస్తుంది అంటున్నారు. అంటే దీన్ని బట్టి ఏమైంది అంటే మళ్ళీ 2014 పునరావృతం అవుతుందని నేను అనుకుంటున్నాను. 2014లో 101 సీట్లు టీడీపీ, 5 సీట్లు బీజేపీకి వచ్చినాయి. జనసేన అప్పుడు పోటీ చేయలేదు. ఆ లెక్కన ఆ లెవెల్లోనే ఫలితాలు ఉంటాయి నేను అనుకుంటున్నాను. బాగా అంటే టైట్ పొజిషన్. ఇక మనకు ఈ ఏవైతే పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయో ప్రతి అసెంబ్లీ 3 నుంచి 3,500 దాకా ఉన్నాయి. కనుక ఒకవేళ రేపు పొద్దున నేను మొదటి చెప్తున్నాను కదా, దాని మీద కూర్చు కాలాహా అన్నట్టు, రేపు ఎన్ని సంతకం మాత్రమే ఉండి సీలు లేకుండా అధికార డిజిగ్నేషన్ లేకుండా ఎన్ని ఉంటాయనే దాన్ని బట్టి కోర్టు కేసులు ఎక్కువ పడతాయని నేను అనుకుంటున్నాను. అంటే 3,000 ఓట్లు ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ అన్ని ప్రభుత్వ అధికారులు వేసినవి, అంటే ఎన్నికల డ్యూటీలో ఉండి ముందస్తుగా వేసిపోయిన ఓట్లు ఇవన్నీ 90% అమ్ముకున్న ఓట్లు అంటున్నాను నేనైతే. అసలు ఇందులో కూడా మరి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అని గట్టిగా నిర్ధారించడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఎవరు వచ్చి డబ్బులు ఇస్తే వాళ్ళకి వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మీకు. కాకపోతే ప్రభుత్వ వ్యతిరేకత కనపడుతుంది, కానీ పోస్టల్ బ్యాలెట్లు చాలా మీరు అన్నట్టు రామ్మోహన్ రావు గారు, ఎవరు డబ్బులు అన్న పదం ఒకసారి తీసుకుంటే కనుక పోల్ మేనేజ్మెంట్ ఎంతవరకు పనిచేస్తుంది అని అంటే, పోల్ మేనేజ్మెంట్ కంటే బిఫోరే ఓటేయడానికి మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటాడు, రైట్? సో ఆ ఫిక్స్ అయిన ఓటు బ్యాంక్నే ప్రధానంగా తీసుకుంటాం. బట్ పోల్ మేనేజ్మెంట్ అర్ధరాత్రి జరిగినటువంటి మార్పులు చేర్పుల్లో కొంతవరకు చేంజెస్ ఉంటాయేమో, భారీగా పెద్ద ఎత్తున చేంజెస్ ఉండకపోవచ్చేమో అన్నది నాకు అనిపిస్తుంది. ఏమంటారు? కరెక్టే. నా ఉద్దేశం అంటే గ్రామీణ ఓటర్లు అయితే చాలా ముందుగానే ఫిక్స్ అయి ఉంటారు. శశబిషలు ఉండవు, అంబిగ్విటీ ఉండదు. కానీ మధ్యతరగతి లేకుండా 5% ఓటర్స్ చాలా మంది ఏమంటారంటే
పోయి లోపలికి పోయేదాకా కూడా మార్చుకునే అవకాశం ఉందని నేను అంటున్నాను. ఈ 5% ఓటర్స్ మొత్తం రాజకీయాన్ని మారుస్తుంటారు. చూడండి ప్రతిసారి కూడా 1.8% మొన్న టీఆర్ఎస్ తెలంగాణలో ఓడిపోయింది కదా. అందుకని నేను ఏమంటున్నానంటే ఎప్పుడు కూడా ఈ 5% ఓట్స్ న్యూట్రల్ ఓటర్స్ అంటారు వీళ్ళను, తీరా అక్కడ దాకా వెళ్ళాక నిర్ణయం చేసుకోరు. గ్రామీణ ఓటర్లు కానీ, నిరక్షరాస్యులు కానీ, మహిళలు కానీ ఫర్మ్ గా ఉంటారు. వాళ్ళకి ఎటేద్దామని మొదలు నిర్ణయం చేసుకుంటారు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు ఏమంటున్నారంటే పోల్ మేనేజ్మెంట్ లో 10,000కు 20,000 కొనుక్కున్నారంటున్నారు. కొనుక్కున్నారు కూడా. అక్కడ ఏమైందంటే ఆ తొందరపాటులో ఏమో సీల్ వేస్తే డిజిగ్నేషన్ వేస్తే సీల్ వేయకపోవడం అని జరిగిందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున వైసీపీ ఇటు పక్కన గట్టిగా పోరాడుతుంది, ఇటు పక్కనేమో అట్లాగే ఎట్లయినా సరే మెమో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మెమోకి కట్టుబడి ఉండాలని చెప్పి ఇటు పక్క టీడీపీ, అంటే ఈ రెండు పార్టీలు బలంగా వాదిస్తున్నాయంటే మనకు పోస్టల్ బ్యాలెట్లలో ఏదో జరిగిందని అనిపిస్తుంది. రెండోది ఏంటంటే మీరు అన్నది ఈ తక్కువ మార్జిన్ లోనే గెలుస్తారు అనేది ఒకటి ఉన్నది. ఇప్పుడు చాలా ఓట్లు టైట్ గా ఉన్నప్పుడు తక్కువ మార్జిన్ లో గెలుస్తారు. ఇంతకుముందు వాసు చెప్పారు కదా 600 ఓట్లతోని విశాఖ గతంలో గెలిచిందని చెప్పి. అట్లా చూసుకుంటే తక్కువ ఓట్లతో గెలిచిన సందర్భాల్లో పోస్టుల ఓట్లు కీలకం అవుతాయి. నిజంగా పోస్టులో లెక్కిస్తారు, పక్కన పెడతారు, తర్వాత లాస్ట్ కి దాన్ని కలిపి మొత్తం మెజార్టీని మనకు డిక్లేర్ చేస్తారు సర్టిఫికేట్ ఇచ్చినప్పటికల్లా. కనుక అప్పుడు కనుక పోస్టుల ఓట్లతోనే గెలిచిన అనుకోండి ఎవరన్నా, అప్పుడు గట్టిగా నా ఉద్దేశం ఈసారి కోర్టు కేసులు ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎక్కువ పడే అవకాశం అయితే ఉన్నది నేను అనుకుంటున్నాను. బట్ రామ్మోహన్ రావు గారు, దీంట్లో ఈసారి జరిగేటువంటి ఎన్నికలు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గతంలో ఎన్నడూ లేనంత ఒక టఫ్ సిచ్యువేషన్ మాత్రం ఏపీ ఎన్నికల్లో కనిపిస్తోంది, మనం చూస్తున్నాం. ఒక అధికార పార్టీని ఓడించడానికి ప్రతిపక్షంగా 3 పార్టీలు కూటమిగా ఉన్నాయి. అసలు ఇండిపెండెంట్లు ఎక్కడా కూడా లేదు, ఎక్కడా కూడా బలమైనటువంటి ఇండిపెండెంట్లు పోటీకి దిగింది కూడా లేదు వాస్తవానికి. సో ఇట్లా నేపథ్యంలో ఒకవైపు తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడుతున్నాయి అన్నటువంటి ఆరోపణలు కూడా వినిపించాయి. దానిపైనే పిన్నెల్లి అక్కడికి వెళ్ళి ఈవీఎంలు పగలగొడ్డాలు, ఈవీఎం మిషన్లు ధ్వంసం చేయడాలు, ఓటమి భయంతో ఇదంతా జరిగింది. గతంలో 4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఇట్లాంటి దారుణానికి ఒడగట్టమైంది, ప్రజాస్వామ్యానికి విఘాతం, ఇవన్నీ కూడా వినిపించాయి. బట్ ఇంత టైట్, ఇంత టఫ్ రావడానికి మెయిన్ ఫ్యాక్టర్స్ ఏమై ఉండొచ్చు ఏపీలో? ఎప్పుడు కూడా ఓడిపోతున్నాం అనేటప్పుడు మన వాదనలో కానీ లేకపోతే బలాబలాల విషయంలో ఓడిపోతున్న వాడికి ఆవేశం పెట్టుకుంటారు. ఓడిపోతున్నాం అనే వాడికి కానీ పిన్నెల్లి ఆవేశంలో 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఆయన ఆ ఈవీఎం స్వయంగా పగలగొట్టడం ఏంటిది చూశారు. కనుకనే సుప్రీంకోర్టు కూడా ఏమన్నది, ఇప్పుడు ఇంకొక మొట్టుకాయ వేసింది, నువ్వు కనీసం రేపు కౌంటింగ్ లో హాల్లో కూడా ప్రవేశించడానికి వీల్లేదని చెప్పి సుప్రీంకోర్టు ఇవాళనే చెప్పింది. నిన్న మొన్ననేమో హైకోర్టు ఏమన్నదంటే 6వ తేదీ దాకా అరెస్ట్ చేయొద్దు అన్నది. అంటే కౌంటింగ్ ఏజెంట్ గా పోవచ్చు అన్నది, కౌంటింగ్ లో పోవచ్చు అన్నది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే అప్పుడు మన నంబూరి అంటే పోలింగ్ కౌంటింగ్ ద్వారా పోవడానికి వీలేదని ఇప్పుడు సుప్రీంకోర్టు నిషేధించింది. కనుక ఒక మంచి శిక్షణ అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఉంటే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే ఆ పనిచేయడం తప్పు కరెక్ట్ కదా. అయితే ఈ అసహనానికి ప్రధాన కారణం చాలా కనపడుతుంది ఏంటంటే ఈ పోటాపోటీ ఉన్న సందర్భంలో మీకు తెలుగుదేశానికి చావో రేపో ఇటు పక్కన, అటుపక్క మనకు జగన్మోహన్ రెడ్డి కూడా చావో రేపు ఉన్నది. రెండోది ఏమవుతుందంటే ఈ మొత్తం ఎన్నిక జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం అనుకూలం మధ్యన జరిగిందని నేను అంటున్నాను. ఇక్కడ ఒకటే కాదు, దేశంలో కూడా అంతే. మోడీ వ్యతిరేకం, మోడీ అనుకూలం అంతే. అంటే మోడీకి అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ ఒకవైపు ఏకట్ట అయిండ్రు, ఇటు పక్కనేమో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం ఉన్న వాళ్ళందరూ ఇటు పక్కన. అవును, ఎందుకంటే ఈ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మీరన్న పాయింట్ కర్ణాటక చూసుకున్నా గానీ, తెలంగాణ చూసుకున్నా గానీ ఒక పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటే ప్రతిపక్షానికి ఓట్లు పడ్డాయి. సో ప్రతిపక్షాల మీద ఉన్నటువంటి ప్రేమతో ఎక్కడ కాదు. సో ఈ లెక్కను చూసుకుంటే ఈ పాయింట్ అటు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అయినా కానీ, ఇటు ఏపీ అయినా కానీ, సో కొంత వ్యతిరేక వర్గం ఏదైతే ఉందో అటు సైడే వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇంత వ్యతిరేకత వచ్చిందా అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి పాయింట్. అందుకని లేదంటున్నాను నేను. వ్యతిరేకత 3-4 వర్గాల్లో ఉంది. ఒకటి ఉద్యోగుల్లో ఉన్నది ఇప్పుడు పార్టీలో. రెండోది ఏమైందంటే ఇప్పుడు ఈ పార్టీ మన పార్టీ కార్యకర్తలు ఉంటారు కదా, వీళ్ళకి ఎట్లాగా ఉంటది. చాలా మంది ఇప్పుడు అమరావతి ఇష్యూ కనుక సరిగ్గా సక్సెస్ అయితే అమరావతి ప్రాంతంలో ఉన్న పోలింగ్ బూత్ లో తక్కువ పోలింగ్ ఎందుకైంది? నిజంగా అందరూ వచ్చి బయటకు వచ్చి ఓటేయాలి కదా అంటున్నారు. అది కూడా మనం పోలింగ్ శాతం చూసుకుంటే మిగతా వాటిని చూసుకుంటే ఇక్కడ కొంచెం తక్కువైంది అంటున్నారు. అందుకనే ఇది ఎంతవరకు వ్యక్తీకరణ జరిగింది, ఓటు ద్వారా ఎంతవరకు వ్యక్తీకరణ చేసిన అనేది కూడా సమస్యగా మారుతుంది నాకు. రెండోది ఏంటంటే మనకి ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ చూసుకుంటే పోలింగ్ శాతం 3% పెరిగిన వాస్తవం కనపడుతుంది మనం. ఈ పోలింగ్ శాతం పెరిగిన 3% వ్యతిరేక ఓట్ల, అనుకూల ఓట్ల కూడా చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు నిజంగానే సంక్షేమ పథకాలు పనిచేస్తే పసుపు కుంకుమ ఇచ్చిన లాస్ట్ 6 months ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు 2019 గెలవాలి కదా, రెండోసారి గెలవాలి కదా. సంక్షేమ పథకాలు ఎవరు వచ్చినా ఆగవు అనేది ప్రజలకు అర్థమైంది. నా ఉద్దేశం సంక్షేమ పథకాల కంటే
జగన్ ఓడించడమా జగన్ గెలిపించడమా. ఏమైందంటే గత 5-6 ఎన్నికల సర్వే చూస్తే మనకు అవును. ఎంతసేపు ఒకరిని ఓడించాలంటూ ఒకరికి వెయ్యాలి అనే ఒకటి జరిగింది మీరు అనేది. ఎందుకంటే ప్రతిపక్షం ఓట్లు పడుతున్నాయంటే ఒకరిని ఓడించాలి అంటే ఆల్టర్నేట్ ఎవరు కనపడితే వాళ్ళకి వేస్తున్నారు, ప్రత్యామ్నాయం ఎవరు కనపడితే వాళ్ళకి వేస్తున్నారు. ప్రత్యామ్నాయం కూటమి కనపడ్డది, కూటమిలో చీలిక లేదు కనుక ఆ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కనుక చీలిక లేదు, వీళ్ళు గెలుస్తారు అనుకున్నప్పుడు తప్పనిసరి ఇట్టే పడతాయి అని అంటున్నాను. అందుకని ఇప్పుడు కూటమికి అన్ని సర్వేలు చూసుకుంటే కొన్ని సర్వేలు ఆరా లాంటి సర్వే అటుపక్కన వైసీపీకి ఇచ్చినా కూడా చాలా సర్వేలు ఇటు పక్కనే ఉన్నాయి కనుక రేపటి నిర్ణయం ఎట్లా జరుగుతుంది అనేది చాలా నియోజకవర్గాల్లో మార్జిన్ తోనే ఈ గెలుపోవటం నిర్ణయం అయితే నేను ఎస్ ఐల్ కమ్ బ్యాక్ టు యూ. మీ దగ్గరకు వస్తాను. మంచి పాయింట్ ఒకటి లేవనెత్తారు. వాసు యు దేర్? వాసు వినిపిస్తోందా? ఎస్. ఇక్కడ సర్వే సంస్థల్లో ఒకసారి చూసుకుందాం. ఆల్మోస్ట్ చాలా వరకు సర్వే సంస్థలు కూటమి ఈసారి అధికారంలోకి రాబోతోంది అన్న పాయింట్ ఒకటైతే కనుక ఆరా మస్తాన్ ఇంకొక అడుగు ముందుకేసి సవాల్ కూడా విసురుతున్నారు. సో ఈ సవాల్ని ఎట్లా చూడాలి? వాట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ? సర్వే సంస్థల్లో ఎందుకు ఇంతగానం తేడా వస్తోంది? ఇన్ని సర్వే సంస్థలు కూటమి వైపు ఉంటే కనుక ఆరా గతంలో కూడా మనం చూసాం వాళ్ళు ఎట్లాంటి సర్వేలు ఇచ్చారు, ఇప్పుడు దాన్ని ప్రాతిపదికన చేసుకోవచ్చా? సర్వే సంస్థల్లో ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఎట్లా చూడొచ్చు? ఏ గ్రౌండ్ బేసిస్లో ఈ ఎగ్జిట్ పోల్స్ని మనం చూడొచ్చు? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరామస్థాన్ సర్వే ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆరామస్థాన్ కూడా గతంలో చాలాసార్లు ఆయన చెప్పింది జరిగింది, కొన్నిసార్లు జరగనది కూడా జరగలేదు. అది కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఆరామస్థాన్ చెప్పిన దాంట్లో ప్రధానంగా మనం చూస్తే వీళ్ళకి వచ్చిన శాతం -2 ఆర్ -+. ఇటు అధికార పార్టీ ఇప్పుడు వైసీపీకి కానీ లేదా కూటమికి కానీ -+, -2 అంటే ఏ విధంగా మారుతుందో అంటే ఆయన చెప్పింది ఒకవేళ ప్లస్ అయితే వీళ్ళకి అనుకూలం, మైనస్ అయితే వీళ్ళకి వ్యతిరేకం అని ఇదొక చర్చ కొత్తగా వచ్చింది. ఇప్పుడు ప్రతిపక్షాలు లేదా కూటమి అంతా కూడా ఆరామస్థానంపై విరుచుకుపడే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు ఒక 40 సంస్థలు చిన్న చితక పెద్ద మొత్తం అన్నీ కూడా ఎగ్జిట్ పోల్ ప్రకటిస్తే దాదాపు ఆరామస్థానం లాంటి ఒక 4-5 సంస్థలు మాత్రమే కూటమికి అనుకూలంగా ఇస్తుంది. జాతీయ స్థాయిలో మీడియా సంస్థలు కూడా కూటమికే ఉందని, ఎందుకంటే గతంలో ఎంతో వాళ్ళు చెప్పింది జరిగింది. ఇండియా టుడే లేకపోతే ఇతర పెద్ద పెద్ద సంస్థలు కూడా ఆ కూటమికి అనుకూలంగా ఇది. ఈ ఆరామస్థానం ఒకటే చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఆరామస్థానం చెప్పిన పరిస్థితి జరిగింది, ఇప్పుడు కూడా ఆరామస్థానం చెప్పింది జరుగుద్దా అనేది వైసీపీ కూడా విశ్వసిస్తుంది. వైసీపీ కూడా ఆరామస్థానం జరుగుద్దని చెప్పినప్పుడు కూడా దాదాపు ఒక 30-40 సంస్థలు కూటమస్థానం చెప్పినప్పుడు కూడా ఆరామస్థానం చెప్పడం పట్ల ఇదేదో కావాలని కూడా ఇది రాజకీయం కూడా జరుగుతుంది. 2 వర్గాల్లో కూడా ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శించే పరిస్థితి, బుద్ధ వెంకన్న ముందుకెళ్ళి మరింత విమర్శలు చేసే పరిస్థితి కూడా కనిపించింది. ఇప్పుడు ఇదొక కొత్త వివాదం, ఆరామస్థానం సర్వేపై కొత్త వివాదం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే క్షేత్రస్థాయిలో మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. దానికి కారణం పోలింగ్ వేయటానికి దాదాపు ఇతర ప్రాంతాల్లో ఉన్న లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చారని మనకు చూడటం జరిగింది. ఒక పండగ వాతావరణం, సంక్రాంతి వాతావరణం, పండగ వాతావరణం వచ్చింది జరిగింది. యువత అవ్వచ్చు, ఉద్యోగులు అవ్వచ్చు, అర్బన్ వాటర్ అవ్వచ్చు, వీరంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కేవలం రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు లేదా రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి వృద్ధులు ఈ కొంతమంది మాత్రం ఈ క్షేత్రస్థాయిలో వీళ్ళకి ఓట్లేశారు తప్ప మిగిలినంత వ్యతిరేకపడింది అనేది కూటమి వాదన. మనం ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్ రిజల్ట్ చూస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది, నిజం ఇదే జరుగుతుందని. కానీ ఆరామస్థానం దగ్గరికి వచ్చేదానికి ఈయన ప్రకటించినటువంటి విధానం ఇదంతా చూసి కాస్త గందరగోళం ఏర్పడుతుంది. మరి రేపు వాస్తవానికి ఎగ్జిట్ పోల్ నిజంగా మనం గతం నుంచి చూస్తున్నాం. ఐ థింక్ ఒక 9 to 10 months నుంచి ప్రశాంత్ కిషోర్ చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఈసారి వైసీపీ అధికారంలోకి రావడం కష్టమే. ఆయన ఎక్కడ తెలుగుదేశం పార్టీ అని లేదు, కూటమి అధికారంలో అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ వైసీపీకి మాత్రం ఈసారి నెగిటివిటీ ఉందన్నారు. ఆ తర్వాత 9 నెలల నుంచి 10 నెలల కాలం నుంచి చాలా సందర్భాల్లో అన్నారు. ఎన్నికలకు ముందు కూడా ఆయన చెప్పడం జరిగింది. సంక్షేమ పథకాల విషయంలో వైసీపీ ఈజ్ ఇన్ ఓకే గుడ్ పొజిషన్, బట్ అభివృద్ధి విషయంలో మాత్రం వైసీపీ పెద్దగా పట్టించుకోలేదు. సో అది ఈసారి ప్రభుత్వాన్ని రాకపోవడానికి, ఓటమి పాలవడానికి కొన్ని మెయిన్ రీజన్స్ అని. అట్లాంటి ప్రశాంత్ కిషోర్ గతంలో వైసీపీకి పనిచేశాడు అధికారంలోకి రావడానికి. అట్లాంటి ఆయన దగ్గర నుంచే నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు, ఇంకా మిగతా సర్వే సంస్థలన్నీ కూడా కూటమికి అనుకూలంగా ఉన్నప్పుడు ఈ ఒక్కటి మాత్రమే ఇట్లాంటి పరిస్థితి ఉంది ఎందుకు? గతంలో లగడపాటిని కూడా మనం ఇక్కడ కంపేర్ చేస్తున్నాము. లగడపాటి రాజగోపాల్ సర్వేలు కూడా ఇట్లానే జరిగాయి, సో పెద్దగా పేర్లే అని చెప్పేసి. సో ఇక్కడ ఒక సర్వే సంస్థ
వాళ్ళ మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ కూడా పోయే ఛాన్సెస్ ఖచ్చితంగా కనిపిస్తాయి. సో ఈ పాయింట్స్ని ఎట్లా చూడొచ్చు, ఎంతవరకు నిజాలు ఉన్నాయనుకోవచ్చు? తప్పకుండా ఎవరికి అనుకూలంగా ఉన్న పరిస్థితి వాళ్ళు అనుకూలంగా మాట్లాడుకుంటున్నారు. ఆరామస్థాన్ అంతా కూడా వైసీపీ ప్రభావంతో జరిగింది. సోషల్ మీడియాలో కూడా మనం చూసాం ఆరామస్థాన్ వైసీపీలతో తిరగడం, వైసీపీలతో జరిగి ఫోటోలు దిగారు, వైసీపీతో కలిసి తిరిగారు, అందుకే అనుకూలంగా చేశారని కూడా టీడీపీ ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది. ఆయన అయితే దీన్ని ఎక్కడ కూడా వీటి మీద స్పందించినప్పుడు కూడా నేను చెప్పింది జరుగుతుందని అయితే దాని మీద స్టాండ్ అయిపోయి ఉన్నారు. కానీ ఇన్ని సంస్థలు దాదాపు చాలా నేషనల్ సంస్థలు కూడా చెప్పే పరిస్థితి ఉంది. మీరు అన్నట్టుగా ప్రశాంత్ కిషోర్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నవరత్నాలపైనే దృష్టి సారించారు, అవే ఆయన గెలిపిస్తే అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి అది కాదు. నేను చెప్పని పథకాలు కూడా చాలా ఆయన అమలు చేశారు అని చాలా స్పష్టంగా జరుగుతుంది. ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. కానీ మనం క్షేత్రస్థాయిలో యాజ్ ఎ జర్నలిస్ట్గా మనం కూడా ఫీల్ అయింది, అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించట్లేదు. రోడ్లకి కాగితాల మీదే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాం, కోట్లాది రూపాయలు చేసాం అంటున్నారు తప్ప ఎక్కడా కూడా కనపట్లేదు. ఎక్కడో ఉదాహరణ కాదు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో రోడ్డు బాగోక వర్షాలకే గోతులో పడి బస్సు తిరగబడిపోయింది, అందులో చాలామందికి కూడా గాయాలయ్యాయి. ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అలాగే గిరిజన ప్రాంతాల్లో కూడా కనీసం రహదారులు లేక డోలీ మోతలే ఇంకా కొనసాగుతున్నాయి. ఇటువంటి కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు మన అభివృద్ధి జరిగింది ఎలా అంటాం? ఇక తప్పనిసరిగా రేపు రాబోయేది వీళ్ళ కూటమి అనేది వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ వైసీపీ మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తుంది అనేది చాలామంది చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ సంస్థలు ఎన్ని పక్కన పెడితే వాస్తవ రూపం క్షేత్రస్థాయిలో జరిగింది ఒక్కసారి మనం పరిశీలిస్తే తప్పనిసరిగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనేది స్పష్టమవుతుంది. శ్రీకాంత్.